బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పార్లమెంట్లో రేపు ప్రధానమంత్రి మోడీని కలవనున్నారు. ఇవాళ అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంది పవన్ కళ్యాణ్ కి. ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో అయితే పవన్ భేటయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. ఇక 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం ఉంటుంది. ప్రాజెక్ట్స్ మీద వీటి మీద అలాగే టూరిజం యూనివర్సిటీ మీద సో వాటన్నిటికైనా సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయమని ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ ఢిల్లీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పార్లమెంట్లో రేపు ప్రధాని మోడీని కలవనున్నారు పవన్. అలాగే పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఢిల్లీలో చర్చించేందుకు వెళ్లారు. ఇవాళ అంతా కూడా ఆయన బిజీగా గడపనున్నారు. ఇక ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ అయితే భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక ప్రాజెక్టులపైన చర్చించారు. 1 గంటకు ఇటు కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన ఎవరెవరితో భేటీ అయ్యారు, వివరాలు ఏంటి శివ? రైట్ ప్రసన్న, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా నిన్న స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. హాజరైన తర్వాత ఈరోజు బిజీగా తన షెడ్యూల్ అయితే బిజీగా గడుపుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. అయితే పర్యాటక శాఖ గతంలో ఇటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఏపీకి సహకరించారనేది కూడా ఆయన చెప్తున్నారు. ఆయన అపార గౌరవం ఉందంటూ చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించి 7 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి అందించాము. వీటితో పాటు గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్లా అభివృద్ధి చేయొచ్చంటూ కూడా అని చెప్పారు. ఇక రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు ఆయనకు అందజేశామని, మరోవైపు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘమైన సముద్ర తీరం అంటే 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందంటూ కూడా ఆయన తెలియజేశారు. దానికి సంబంధించి కేంద్ర సహకారం, రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించిన సహకారం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనేది ప్రధానంగా ఇటు 7 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు నివేదికలు కేంద్ర మంత్రికి సమర్పించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక 1 గంటకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. ఇటు పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇతర నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా వెనుకబడి ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కొంటుంది, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీల రూపంలో వచ్చే ఆర్థిక శాఖ నుంచి వచ్చే సహాయాన్ని కూడా అందించాలంటూ కూడా ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విన్నవించబోతున్నారు. ఇక ఈరోజు సాయంత్రం 5:15 కూడా ప్రధానితో రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో భేటీ అవుతారు. అలాగే మొత్తం పంచాయతీరాజ్ శాఖ మంత్రి లాలన్ సింగ్తో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకువెళ్ళబోతున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.